హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు గేర్ క్యాంప్. ఈ వీడియోలో నేను జిమ్నీ మైలేజ్ టెస్ట్ చేయబోదు, అది కూడా ఎగ్జాక్ట్ గా తెలియడానికి ట్యాంక్ టు ట్యాంక్ ఫిల్ చేసి మైలేజ్ టెస్ట్ చేయబోదు. ఈ మైలేజ్ టెస్ట్ లో మన జిమ్నీతో మనం ఆల్మోస్ట్ అన్ని టెరెన్స్ కవర్ చేస్తాం. అంటే హైవే కవర్ చేస్తాం, విలేజ్ రోడ్స్ కవర్ చేస్తాం, ఆఫ్ రోడ్స్ కూడా కవర్ చేస్తాం. సో మనమైతే ఇంకొక 2 hours లో స్టార్ట్ అవుతాం. జర్నీ అనేది నైట్ టైం ఉండబోతుంది స్టార్టింగ్. సో ఎక్కడ మిస్ అవ్వకుండా ఉండటానికి మీరైతే ఎక్కడ వీడియోని స్కిప్ చేయకుండా చూడటానికి ట్రై చేయండి. అండ్ ఈ ట్రిప్ వచ్చేసి కంప్లీట్గా సోలో ట్రిప్ ఉండబోతుంది. అండ్ నేనైతే ఇక్కడ మన వెహికల్కి ఫుల్ ట్యాంక్ చేపిస్తున్నాను. వన్స్ ఫుల్ ట్యాంక్ అయిపోయినాక ట్రిప్ అనేది 0 చేస్తాను. మనకి ఫుల్ ట్యాంక్ ఎండ్ అయ్యేపాటికి ఎంత మైలేజ్ వచ్చింది అనేది చెక్అవుట్ చేద్దాం. సో మనం నెక్స్ట్ రీఫిల్లింగ్ వచ్చేసి ఎంత పెట్రోల్ పడుతుందో చూద్దాం. దాన్ని బట్టి యావరేజ్ అనేది క్యాలిక్యులేట్. ఫుల్ ట్యాంక్ చేపించేస్తాను, ఇక్కడ ట్రిప్ కూడా 0 చేస్తున్నా. అండ్ నైట్రోజన్ కూడా ఫిల్ చేపించేస్తున్నాను 4 టైర్స్కి. అండ్ స్పెషల్లీ మ్యాక్సిమం మనం లాంగ్ ట్రిప్స్ చేసేటప్పుడు ఖచ్చితంగా నైట్రోజన్తోనే ఎయిర్ ఫిల్ చేయించండి. ఎప్పుడైనా నార్మల్ ఎయిర్ ఫిల్ చేసినప్పుడు మనకి టైర్స్ అనేవి ఓవర్ హీట్ అయిపోయి బర్స్ట్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. సో మ్యాక్సిమం నైట్రోజన్తోనే ఎయిర్ ఫిల్ చేయించడానికి ట్రై చేయండి, స్పెషల్లీ లాంగ్ ట్రిప్స్. అండ్ మన జిమ్ని మైలేజ్ విషయంలోకి వస్తే మీ అందరూ మన పాత వీడియోలో చెక్ చేసినట్టయితే మన టైర్స్ కూడా అప్గ్రేడ్ చేశాము. అండ్ మన క్యారియర్ కూడా అప్గ్రేడ్ చేసాం, అది కూడా ఆల్మోస్ట్ 30 kgs ఉంది. సో నేను అంత మైలేజ్ ఇంక్రీజ్ అనేది నేను ఎక్స్పెక్ట్ చేయను. అండ్ ఇప్పుడు మన జిమ్ని మైలేజ్ రేంజ్ చూసుకుంటే మనకు వచ్చేసి అరౌండ్ 10.5 to 10.6 పర్ లీటర్ చూపిస్తుంది. అండ్ ఫుల్ ట్యాంక్ రేంజ్ వచ్చేసి 353 kilometers చూపిస్తుంది. బట్ హైవే రన్ కాబట్టి ఏమైనా ఇంక్రీజ్ అయిద్దేమో చూద్దాము. అండ్ నేను వచ్చేసి ఇప్పుడు హైదరాబాద్ ఓఆర్ఆర్ మీద ఉన్నాను. అండ్ ఫాస్టాగ్ ఇష్యూ కూడా మనకుంది, దాన్ని ఇక్కడ రెన్యూ చేయించి ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోయి. ఎస్, మన కొత్త ఫాస్టాగ్ కూడా రెన్యూ చేయించేసాం. పాతది డీయాక్టివేట్ అయిపోయింది. రీజన్ కూడా చెప్తాను మీకు. మనం కొత్త వెహికల్ తీసుకున్నప్పుడు ఎప్పుడైనా కూడా మనకి ఫాస్టాగ్ అనేది చాసెస్ నెంబర్తో లింకప్ చేసి ఇస్తారు. అది నార్మల్గా అయితే మనకి 180 days వ్యాలిడిటీ ఉంటుంది. నాకు ఎగ్జాక్ట్గా తెలీదు, కానీ ఇప్పుడు ఆ టైం పీరియడ్ అనేది 90 daysకి తీసుకొచ్చారంట. ఈ లోపలే మనం నెంబర్తో లింకప్ చేయాలి. నేను చేయలేదు, సో డీయాక్టివేట్ అయిపోయింది. సో నేనైతే కొత్త ఫాస్టాగ్ తీసుకుని దానికి మన ప్రజెంట్ వెహికల్ నెంబర్తో లింకప్ చేసేసాను. నో ఇష్యూ. అండ్ మన వెహికల్ మైలేజ్ విషయంలోకి వస్తే ఇంకొక 100 kilometersలో అప్డేట్ అనేది చెప్తారు. అండ్ ఇక్కడ మీరు క్లియర్గా చూడొచ్చు, రేంజ్ వచ్చేసి ఇప్పుడు మనకి 257 kilometers చూపిస్తుంది. అండ్ యావరేజ్ వచ్చేసి మనకి పర్ లీటర్ 10.9 to 11 చూపిస్తుంది. బట్ మనం ఇందాక స్టార్ట్ అయినప్పుడు మనకి అరౌండ్ 10.5 to 10.6 అనేది చూపించింది. ఇప్పుడు ఆల్మోస్ట్ 11 వరకు ఇంక్రీజ్ అయింది. హైవే కదా, ఖచ్చితంగా ఇంక్రీజ్ అయింది. నేనైతే ఇక్కడ టీ బ్రేక్ కోసం ఆగాను. మనకి ఇక్కడ ట్యాంక్ చూసుకుంటే హాఫ్ ట్యాంక్ దాకా కంప్లీట్ అయిపోయింది. ఫుల్ ట్యాంక్ కంప్లీట్ అయ్యే లోపల ఎన్ని కిలోమీటర్స్ కవర్ చేసామనేది మీకు క్లియర్గా అప్డేట్ చేస్తాను. ఈ వెహికల్ అనే కాదు, నార్మల్గా ఏ వెహికల్లో అయినా కూడా మనకి మైలేజ్ అవుట్పుట్ ఎక్కువ రావాలంటే చాలా విషయాల్లో జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఇంక్లూడింగ్ టైర్ ప్రెజర్ దగ్గర నుంచి ఏరోడైనమిక్స్ వరకు చాలా ఇంటర్లింక్డ్ ఉంటాయి. అండ్ మనం సర్వీసెస్ కూడా చాలా రెగ్యులర్ సర్వీసెస్ ఉండేలాగా టైం టు టైం మెయింటైన్ చేసేలాగా చూసుకోవాలి. అండ్ ఖచ్చితంగా స్పీడ్ అనేది కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయాలి. నేనైతే నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ వచ్చేసి నేను 90 to 100లో క్రూజ్ చేస్తూ ఉంటాను. ఎందుకంటే ఇది ఆఫ్ రోడింగ్ వెహికల్. ఈ పర్టికులర్ వెహికల్ అనే కాదు, మనం ఏ వెహికల్లో తీసుకున్నా కూడా మనం మైలేజ్ అవుట్పుట్ అనేది ఎక్కువ రావాలంటే కనుక 90 to 100లో క్రూజ్ చేయాలి. మన ఆర్పిఎం ఏదైతే ఉందో మనం బిలో 3 ఉంచుకోవాలి. అదే 2 to 3 మధ్యలో ఉండేలాగా ఉంచుకోవాలి. అప్పుడు మాత్రమే మనకి ఫ్యూయల్ కన్సంప్షన్ అనేది తక్కువ ఉంటుంది, మైలేజ్ అవుట్పుట్ ఎక్కువ. అండ్ మెయిన్ థింగ్ నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే మైలేజ్ తక్కువ రావడానికి రీజన్ వచ్చేసి మనం ఎప్పుడైనా సరే బయట వెళ్తున్నప్పుడు ఇనీషియల్ థ్రాటిల్, అగ్రెసివ్ థ్రాటిల్ ఇస్తూ ఉంటాం, అగ్రెసివ్ బ్రేకింగ్ చేస్తూ ఉంటాం. అలాంటి టైంలో మనకి మైలేజ్ అనేది ఖచ్చితంగా డిక్రీజ్. పర్టికులర్గా ఎప్పుడైతే మనకి ఆర్పిఎం అనేది 3 above ఉంటుందో అప్పుడు మనకి ఫ్యూయల్ కన్సంప్షన్ అనేది ఎక్కువ ఉంటుంది. ఎప్పుడైనా సరే మనం ఆర్పిఎంని 2 to 3 మధ్యలో ఉండేలాగా చూసుకోవాలి. అప్పుడు మాత్రమే మనకి ఫ్యూయల్ కన్సంప్షన్ అనేది తక్కువ ఉంటుంది, మైలేజ్ కూడా ఎక్కువ వస్తుంది. అండ్ మనం హైవేలో క్రూజ్ చేస్తున్నప్పుడు ప్రతి వెహికల్ స్పీడ్ అనేది అబోవ్ 90 to 100 పైనే ఉంటుంది. సో అలాంటప్పుడు ఆర్పిఎం అనేది అరౌండ్ 3 ఉంటుంది, 3 above కూడా ఉంటుంది కొన్ని వెహికల్స్కి. అలాంటప్పుడు కూడా మనం స్పీడ్లో కన్సిస్టెన్సీ మెయింటైన్ చేసి వెహికల్ ఇంజన్కి ఎక్కువ బర్డెన్ లేకుండా, అంటే ఓవర్ థ్రాటిల్స్ ఇవ్వకుండా మనం డ్రైవ్ చేయగలిగితే ఖచ్చితంగా అవుట్పుట్ అనేది మంచిగా. మనమైతే ఆల్మోస్ట్ విజయవాడ రీచ్ అయిపోయాము. వన్స్ విజయవాడ రీచ్ అయిపోగానే నేను మైలేజ్ అప్డేట్స్ అనేది షేర్ చేస్తాను.
మనమైతే ఇప్పుడు ఆల్మోస్ట్ దుర్గగుడి ఫ్లైఓవర్ దాకా రీచ్ అయిపోయాం విజయవాడలో. నాకైతే ట్యాంక్ రేంజ్ వచ్చేసి ఇంకా 212 కిలోమీటర్స్ వరకు చూపిస్తుంది. మైలేజ్ వచ్చేసి 11.2 అలా పెరిగింది. ఇంత మైలేజ్ రావడానికి మెయిన్ రీజన్ కూడా ఇప్పుడు దాకా మనం కవర్ చేసిన రోడ్ అంతా కూడా హైవే రోడ్స్. ఇక్కడ నుంచి మనకి ప్యాచ్ రోడ్స్ అండ్ విలేజ్ రోడ్స్ కూడా స్టార్ట్ అవుతాయి. సో మైలేజ్ ఏమైనా డ్రాప్ అయిద్దా లేదా అనేది ట్యాంక్ ఎండ్ అయినాక మీకు నేను అప్డేట్ చేస్తాను. సో అప్పుడు దాకా మీరు కూడా ఈ రోడ్ వ్యూని ఎంజాయ్ చేయండి. మనకి డ్రివెన్ కిలోమీటర్స్ వచ్చేసి 384 చూపిస్తుంది. ఇక్కడ నుంచి మనకి కొండపల్లి ఆల్మోస్ట్ ఒక 1.5 అవర్లో రీచ్ అవుతాము. వన్స్ అక్కడికి రీచ్ అయినాక ఫుల్ ట్యాంక్కి ఎంత మైలేజ్ వచ్చింది అనేది క్లియర్గా చెప్తాను. ఫైనలీ మన జిమ్నీకి అయితే ఫ్యూయల్ అలర్ట్ వచ్చింది. ఒక ఫుల్ ట్యాంక్ వచ్చేసి కంప్లీట్గా 483 కిలోమీటర్స్ తిరిగింది. అండ్ ట్యాంక్ రీఫిల్ కూడా చేయించేసాను. బిల్ వచ్చేసి 3837 రూపీస్ వచ్చింది. నేనైతే ఫ్యూయల్ రీఫిల్ చేయించేసి ఇక్కడ కొండపల్లి ఫోర్ట్ దగ్గరకు వచ్చాను. ఇక్కడ ఘాట్ సెక్షన్ అంతా నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఆ ఫుటేజ్ అంతా కవర్ చేశాను. వ్యూ పాయింట్స్ కూడా బాగుంటాయి, చెక్అవుట్ చేయండి. స్పెషల్లీ ఘాట్ రోడ్లో జిమ్నీ డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ అయితే నెక్స్ట్ లెవెల్. మన జిమ్నీ మైలేజ్ విషయం చూసుకుంటే మనకి ఫుల్ ట్యాంక్కి 483 కిలోమీటర్స్ వచ్చింది. అంటే ఆన్ యావరేజ్ మనకి 13 కిలోమీటర్స్ దాకా వచ్చింది. ఎగ్జాక్ట్గా నేను చూసి చెప్తాను మీకు. అండ్ మన జిమ్నీకి టైర్స్ అండ్ క్యారియర్ కూడా అప్గ్రేడ్ చేశాం కాబట్టి దానివల్ల కూడా మనకి మైలేజ్ అనేది చాలా డిక్రీజ్. అందులో మనం ఏ వెహికల్కైనా సరే ప్రాపర్ మైలేజ్ తెలుసుకోవాలంటే అట్లీస్ట్ మనం 10,000 కిలోమీటర్స్ డ్రైవ్ చేసి ఆ తర్వాత సర్వీసింగ్ అయినాక మాత్రమే మనకి యాక్చువల్ మైలేజ్ అనేది బయటకు వచ్చింది. ఖచ్చితంగా మైలేజ్ అనేది మన జిమ్నీది ఇంక్రీజ్ అవుతుంది. ఖచ్చితంగా టైర్స్ అప్గ్రేడ్ చేయడం వల్ల వెహికల్ మైలేజ్ మీద ఇంపాక్ట్ పడింది. కాకపోతే ఇలాంటి ఘాట్ రోడ్స్లో ఆఫ్ రోడ్స్లో మనకి ఈ టైర్స్తో రన్ అనేది చాలా స్మూత్ ఉంది. అండ్ హైవే విషయంలోకి వచ్చేసేపాటికి 4x4 వెహికల్స్తో అదర్ వెహికల్స్తో కంపేర్ చేసుకుంటే రన్ అనేది స్మూతే ఉంది. కాకపోతే ఈ వెహికల్స్ హై స్పీడ్ కోసం డిజైన్ చేయలేదు కాబట్టి ఖచ్చితంగా విండ్ బ్లాస్ట్ కానీ క్యాబిన్ నాయిస్ కానీ ఖచ్చితంగా ఎక్స్పీరియన్స్ చేస్తారు. బయట ఉన్న ఆఫ్ రోడింగ్ వెహికల్స్తో చూసుకుంటే తక్కువనే చెప్తాను నేను. అండ్ ఈ ఘాట్ రోడ్లో వ్యూ పాయింట్స్ అయితే నెక్స్ట్ లెవెల్. కొండపల్లి ఫోర్ట్ ఘాట్ రోడ్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది. ఓవర్ ల్యాండింగ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, కార్ ఆఫ్ రోడింగ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మంచి రెయినీ డే చూసుకుని ఇక్కడికి ప్లాన్ చేసుకుంటే ట్రిప్ ఎక్స్పీరియన్స్ అనేది నెక్స్ట్ లెవెల్ ఉంటుంది.
నాకైతే ఈ ఘాట్ రోడ్లో డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ అనేది నెక్స్ట్ లెవెల్. ఫైనల్లీ మన జిమ్నీ మైలేజ్ గురించి క్లియర్గా చెప్పాలంటే 38 లీటర్స్కి మన జిమ్నీ వచ్చేసి 483 కిలోమీటర్స్ అయితే ఇచ్చింది మనకి. పర్ లీటర్ వచ్చేసి అరౌండ్ 13.5 కిలోమీటర్స్ అయితే వస్తుంది మనకి. అండ్ పర్ కిలోమీటర్ వచ్చేసి మనకి 8 రూపీస్ వరకు పడుతుంది. అండ్ ఓన్లీ హైవే డ్రైవ్ కాదు, ఇది నార్మల్ రోడ్స్లో కూడా నేను డ్రైవ్ చేశాను. మొత్తం ఇంక్లూడ్ చేసుకుని ఓవరాల్గా చెప్తున్నాను నేను. బట్ నార్మల్ ఓన్లీ హైవేలో అయితే దీనికన్నా ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది మనకి. మీకు ఇంకేమన్నా జిమ్నీ మైలేజ్ గురించి కానీ ఇంకేమన్నా జిమ్నీ రిలేటెడ్ స్టఫ్ తెలుసుకోవాలనుకుంటే కనుక కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. చూశారు కదా, వ్యూ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది ఇక్కడ నుంచి. మీలో ఎవరైనా కొండపల్లి ప్లాన్ చేసుకునే లెక్కైతే ఖచ్చితంగా రైనీ డేని ప్లాన్ చేసుకోండి. ఇప్పుడైతే టెంపరేచర్ టూ హై ఉందన్నమాట. నేనైతే మన జిమ్నీని పక్కన పార్క్ చేసి వ్యూ పాయింట్ని చెక్అవుట్ చేస్తున్నాను. ఇక్కడ మన బ్రదర్ స్టూడెంట్స్ లాగా ఉన్నారు. మన జిమ్నీని అయితే ఫుల్గా చెక్అవుట్ చేశారు. జిమ్నీ అనే కాదు, ఏ ఆఫ్ రోడింగ్ వెహికల్ అయినా సరే రోడ్ ప్రెజెన్స్ అనేది నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. త్వరలోనే నేను రియాక్షన్ వీడియోస్ కూడా నేను అప్లోడ్ చేస్తాను. సో ఈ వీడియోనైతే నేను ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ గేర్ క్యామ్.